ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఏపీ అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్ బలపరిచారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఏపీ అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్ బలపరిచారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, జనసేన పార్టీ ఈ తరపున ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగేంద్రబాబు కొద్దిసేపటి క్రితం నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీకి కొద్దిసేపటి క్రితం చేరుకుని ఆయనతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా వెంట వచ్చారు. మంత్రి నారా లోకేష్, అదేవిధంగా మనోహర్, మరో మంత్రి మనోహర్, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కొనతాల అనకాపల్లి ఎమ్మెల్యే కొంటాల రామకృష్ణులు ఆయనతో పాటు నామినేషన్ దాఖలు చేసే సమయం ఉన్నారు. వారందరూ కూడా నాగేంద్రబాబు నామినేషన్ ను బలపరిచారు. కొద్దిసేపటి క్రితమే రిటర్నింగ్ అధికారి అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి ఈ హాల్లో కొద్దిసేపటి నామినేషన్ ను నాగేంద్రబాబు దాఖలు చేశారు. తనకు మద్దతు ఇచ్చినందుకు, అంటే కూటమి పార్టీల తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి, అదేవిధంగా తనకు నామినేషన్ దాఖలు చేసిన సమయంలో నామినేషన్ బలపరిచిన మంత్రి లోకేష్, అదే మరో మంత్రి వరకు ఇతర 5